నమస్కారం అండి. నేను ఆర్‌డీఓ బనగానపల్లి. నా పేరు నరేంద్రనాథ్ రెడ్డి. డివిజన్‌లో ఉన్నటువంటి 35 పెట్రోలియం అవుట్‌లెట్స్‌తో సంబంధిత తహసీల్దార్స్‌తో మరియు నేను పర్సనల్‌గా విజిట్ చేయటం జరిగింది. బ్లాక్ మార్కెట్‌కి సంబంధించి పోలీస్ వారిని మరియు రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేయటం జరిగింది. ఎక్కడైనా అటువంటి కంప్లెయింట్ వస్తే సీజ్ చేయడం జరుగుతుంది. మరియు కేస్ బుక్ చేయటం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్‌లో చేసేటువంటి వాళ్ళపైన ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. అటువంటిది ఎక్కడ జరగకూడదు. ఎవరైనా అటువంటిది జరుగుతుంటే మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియేట్‌గా అరికడతాం. పెట్రోల్ అనేటువంటిది అంతటా అందుబాటులో ఉంది. 1 ఆర్ 2 పెట్రోల్ పంపుల్లో డీజిల్ కొరత అనేది కనిపించింది. అది కూడా ఆహ్, ష షార్ట్‌లీ కమింగ్ అంటే వచ్చేస్తుంది. ఈరోజు ఈవినింగ్ లోపల ఆ ట్యాంకర్స్ ద్వారా వస్తుంది. పెట్రోల్ కానీ, డీజిల్ గానీ షాపులలో అందుబాటులో ఉంది. ఎవరు కూడా ఆందోళన పడొద్దండి. షార్టేజ్ వస్తదని ఎక్కువగా క్యాన్‌లల్లో పెద్ద పెద్ద టిన్స్‌లో స్టాక్ పెట్టుకోవడానికి ప్రయత్నించొద్దండి. మీ వెహికల్స్ తీసుకొచ్చి పెట్రోల్ కానీ, డీజిల్ గానీ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బనగానపల్లి డివిజన్‌కి సంబంధించి హార్వెస్టింగ్ సీజన్ ఎక్కువగా నడుస్తోంది. పంట కోత సమయంలో ప్రధానంగా మొక్కజొన్న మరియు వరి హార్వెస్టింగ్ జరుగుతోంది. సో, ఈ హార్వెస్టింగ్ మిషన్స్‌కి ఎక్కువ మొత్తంలో డీజిల్ అవసరం పడుతుంది కాబట్టి, సో మరి వారిని దృష్టిలో పెట్టుకొని కూడా హార్వెస్టింగ్ మిషన్స్ వాళ్ళకి ఈ క్యాన్స్‌లో కూడా ఇవ్వటానికి మన రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఈ సక్రమంగా పంపిణీ జరిగేటట్టు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ గానీ, పెట్రోల్ పంపుల వద్ద తోసుకోవడాలు గానీ జరగకుండగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. సేల్స్ మేనేజర్లతో హెచ్‌పిసిఎల్, ఐఓసీ మరియు నయారా పెట్రోల్ పంప్ వారికి సంబంధించి సేల్ మేనేజర్ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అందరికీ మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. స్టాక్స్ అనేది సఫిషియెంట్‌గా వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన పడొద్దండి. నిల్వ ఉంచుకోవాలనే ప్రయత్నం చేయొద్దండి. మీ వెహికల్స్‌లో పెట్రోల్ పంప్ దగ్గరికెళ్ళి సరుకు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ తీసుకోవాల్సిందిగా కోరడమే. బ్లాక్ మార్కెట్‌కి సంబంధించి పోలీస్ వారిని మరియు రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేయటం జరిగింది. ఎక్కడైనా అటువంటి కంప్లెయింట్ వస్తే సీజ్ చేయడం జరుగుతుంది. మరియు కేస్ బుక్ చేయటం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్‌లో చేసేటువంటి వాళ్ళపైన ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. అటువంటిది ఎక్కడ జరగకూడదు. ఎవరైనా అటువంటిది జరుగుతుంటే మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియేట్‌గా అరికడతాం.